తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈసారి 100 పచ్చ చొక్కోడే వస్తాడు చూడు. ఒకసారి చెక్ చేయండి. ఏమే లక్ష్మి, తొందరగా రావే. వస్తున్నానయ్యా. తొందరగా రావాలి. నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ. ఈ రోజు మనందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే సరే. చిన్నోడు ఏడమ్మాయి? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే 2 పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. అమ్మకి ఇష్టమేనే? మీరు వెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే, నింపాదిగరా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే, ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు 3 జయసింహారెడ్డి కోటేయండి. మేము మగోళ్ళు 3 రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చెయ్యాలి. నమస్తే సార్. రేయ్ ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయిరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీగా అది. అమ్మాయి వచ్చేసింది, రండి. రామర్రా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న, ఓకే. ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి. ఎరా
నాన్నతో వచ్చారా? లేదన్నా. టైం అయిపోతుందిరా, ఇంకా రాకపోవడం ఏంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. వేరునా ఇంకొకరు రావాలి, తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తాడు? ఏడ్రా ఈడు? ఎక్కడికి పోయాడు ఏంటో. ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా, ఆడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా? అమ్మాయి మీరు ఏరే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. చిన్నోడా ఏడున్నావేందిరా? ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నానంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. ఇంకా కలవట్లేదు. నాన్న, అన్నయ్యకి ఏమైంది? ఏమైంది? వీరన్నా, వీరన్నా, వీరన్నా. వెళ్ళు, 2 నిమిషాలే టైం ఉంది. మావయ్య, నిలబెట్టు, మావయ్య, తొందరగా వెళ్ళు. వెళ్ళు, నాన్న, లే వీరన్నా. ఏమైందయ్యా? లే నాన్న. మెల్లగా వెళ్ళరా చిన్నోడా, ఓటేయి. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రావద్దు, నా ముగ్గురు దగ్గరికి ఎవరు రావద్దు. చక్రి, ఈ రోజు నా భర్తకి ఇలా అయిందంటే దానికి కారణం మీరందరూ. మేమిక్కడ ఉండం, మీ ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్తను చంపేస్తారు. మీరంతా బానే ఉంటారు, నా పరిస్థితి ఏంటి?
ఓ వితంతు పెన్షన్ వస్తుంది, బతికే అంటారేమో. వద్దయ్యా, మాకీ బతకలు వద్దయ్యా. ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వినండి. మా నాన్న మమ్మల్ని వదిలేయండి, మా బతుకలు మమ్మల్ని బతకనివ్వండి. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? ఈరోజు జరిగింది చాలు, ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము చూడలేం. అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళ బతుకుల్ని వాళ్ళని బతకనిచ్చి. మేమిక్కడే ఉంటే మీరంతా నా భర్తను చంపేస్తారు. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. ఏమైంది? నా ఓటు నా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. సైలెంట్గా ఎందుకున్నావు? ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు, కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా? అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు, నాది తప్పు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది, వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము. ఎరా, నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్రనాయుడు గెలుస్తాడు అనిపిస్తుందిరా. నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తాడనిపిస్తుందిరా. ఏంటి మన అభిగాడే? ఎస్. ఎహే, ఎంత బెట్టు? 100. కానీ అంత లేదు. నేనే గెలుస్తా చూడు. ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. నవచైతన్య పార్టీకి ఈసారి 742 ఓట్లు రాగా, భవిత నిర్మాణ పార్టీకి 743 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఆధిక్యంతో భవిత నిర్మాణ పార్టీ గెలుపొందింది. వీడు రాలా, ఏంట్రా మన పరిస్థితి? దీని పరిస్థితి తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్ కు 14 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సాధించావురా. అరే, అసలు మీ అమ్మోటే పడదన్నాడు రా వాడు. కానీ నిన్ను, నీ ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అరే, 14 ఓట్లు అంటే నాట్ ఈవెన్ 1% రా. బట్ ఈ 14 ఓట్లే నీ విజయానికి తొలిమెట్టురా. కంగ్రాట్స్ రా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా. ప్రౌడ్ ఆఫ్ యూ. 1% ఓటింగ్ అని వదిలేయద్దు. ఇక్కడ లీడర్ నువ్వైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇంకొకటి రాకూడదు. వాటి వల్ల ఈ ఊర్లో ఇంకా ఏం మారకముందే ఈ జనాలే తరిమి కొట్టేలా చేయాలి. దానికోసం నా దగ్గర ప్లాన్ ఉందిలే. కృష్ణ, మనం ప్రేమించుకుంటున్నాం కదా. మీ ఇంట్లో ఈ విషయం చెప్పమని చాలాసార్లు చెప్పాను, కానీ చెప్పలేకపోయావు. వాళ్ళకు చెప్పినా అర్థం చేసుకోలేరని అన్నావు. నువ్వే చెప్పావు కదా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని 2 నెలలు ఉండొద్దామని. అందుకే ఈరోజు నైట్ ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఇక మీ కుటుంబం పరువంటావా? ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడే మీ పరువంతా పోయింది. ఇప్పుడు కొత్తగా పోయేదేముండదు. ఇట్లు నీ అభి. కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్ అభి. అనుకున్నది సాధించావుగా. నువ్వు సూపర్ అభి. జనాల్ని మార్చడం జరగని పని అనుకున్నాను. నేను తప్పని ప్రూవ్ చేశావు. ప్రతి ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నా మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. నానా, ఎవరో లెటర్ రాస్తే అది నిజం అబద్ధమో తెలుసుకోకుండా ఏంటిది? నేనేం చేయాలో నాకు తెలుసు. నాకెవరు చెప్పాల్సిన పని లేదు. అభిని పిలవండి. ఏమైంది సార్? ముందు అభిని పిలవండి. అభి, ఏమైంది సార్? నువ్వు పోలింగ్ సమయంలో రిగ్గింగ్ చేసావని కంప్లైంట్ వచ్చింది. అందుకే నువ్వు మాతో ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. పదండి సార్. ఏమైంది? నాయకులతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. అవసరం వాడికి ఇవన్నీ? పిన్ని, వాడిని మూసుకుని ఊరెళ్ళిపోమాను. పదా. అత్త, నువ్వేం కంగారు పడు, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. హలో. ఓ అవునా సార్? సరే సార్, ఇప్పుడే వదిలేస్తాను. నీ మీద వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అంట. మా సార్ ఇప్పుడే చెప్పారు. దింపండి అయ్యా. ఓకే సార్. మీరు చెప్పినట్టుగానే చేశాను. సరే, ఇంకా జనాలే చూసుకుంటారులే. ఏమైందిరా? ఇదంతా లోకల్ పొలిటీషియన్స్ ఆడే గేమ్లే కానీ పద, నేను చెప్తా. ఎవడో ఫాల్స్ కేసు పెట్టాడంట, అందుకే పంపించేశారు. ఏమో, మాకేం తెలుసు. ఇతను వచ్చిన తర్వాతే ఊళ్ళో అనేక రకాలైన మార్పులు వచ్చాయి. ఎన్నికలు వచ్చి పడ్డాయి. మా ఇళ్ల మీద పోలీసులు వచ్చి పడ్డారు. అదీ కాక టీవీలో వార్తలు అవి ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు గెలిచే పార్టీ ఓడిపోయింది, ఓడిపోయే పార్టీ గెలిచింది. ఇతన్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో. అదేంటి అలా అంటారు? వాడు మీకోసమే కదా ఇదంతా చేసేది. వాడు జాబ్ కూడా వదులుకుని మీకోసం వస్తే మా కోసం ఎవరు ఏమీ చెయ్యొద్దయ్యా. అసలు చెప్పాలంటే ఇతను రాకముందే మా జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండే. అవును, మమ్మల్ని వదిలేసాయ్యా. నీ బతుకు నువ్వు చూసుకో. అందరూ పదండి, మనం ఇక్కడే ఉంటే రేపు పోలీసులు మనల్ని కూడా పట్టుకెళ్తారు. పదండి పదండి. పదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యా, నా భార్యకి టెస్టులు స్కానింగ్ చేయాలన్నారు. ఇదిగోనయ్యా, డబ్బులు తెచ్చానయ్యా. దయచేసి నా భార్యను కాపాడండి అయ్యా. సారీ వీరయ్య, మేమెంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయాం. ఇదంతా నేనే చేశాను. నిన్ను నేనే చంపేశాను. అగ్ని సాక్షిగా నీకు తోడుంటానని మాటిచ్చాను.
కానీ అదే అగ్గిలో నువ్వు కాలి బుక్కైపోతుంటే ఏమీ చేత కాని వాళ్ళ చూస్తూ ఉన్నా. 7 అడుగులు నడిస్తే ఆ బంధం 7 జన్మల పాటు ఉంటుందంటారు. వద్దు వద్దు, ఇక నేను నీకు భర్తగా ఇంకా ఏ జన్మలోనూ రాకూడదు లక్ష్మి, రాకూడదు. నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు. ఏంటి వీరన్న ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక భర్తగా, ఒక తండ్రిగా, కనీసం ఒక మనిషిగా కూడా ఏనాడు నేను నా బాధ్యతల్ని నెరవేర్చలేదు. ఎవరి మీద ఆధారపడకుండా నా వృత్తిని నేను చేసుకుని ఉండుంటే ఈ రోజు నీకు ఈ దుస్థితి వచ్చేది కాదు లక్ష్మి, వచ్చేది కాదు. నా జీవితాన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా ఆపేశాను. ఎవరో వేసే పిచ్చ మీద ఆధారపడి బతికేలా చేశారు. చివరకు నా భార్య ప్రాణం కోసం కూడా చేతులు చాచి అడుక్కునేంతగా దిగజారిపోయాను. ఈ రోజు నాకొచ్చిన ఈ స్థితి రేపు మీలో ఎవరికైనా రావచ్చు, కానీ రాకూడదు. అయినా నా భార్యని కాపాడుకునే హక్కు కూడా నాకు లేదా? ఆ హక్కును పొందే అర్హత నాకు లేదా? ఆరోగ్యం, విద్య ఈ దేశ పౌరులుగా మన ప్రధాన హక్కులు అంటారే, మరి మరి వాటిని పొందే అర్హత నిజంగా నాకు లేదా? నాకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. నాకే కాదు, మనలో ఎవ్వరికీ అర్హత లేదు. మనల్ని మనం అమ్ముకున్న రోజే ఆ అర్హతను మనం కోల్పోయాం. ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయాం. చివరికి ఎవరితోనూ నా కూతురుకు సంబంధం అంటగడితే కూడా ఇది నిజమా కాదా అని కనీసం నా కూతుర్ని కూడా నేను అడగలేకపోయాను. ఇంతకాలం అందరినీ మారమని చెప్పాను, కానీ అసలు మార్పు నాలో రావాలని ఆలస్యంగా తెలుసుకున్నాను. నాలో మార్పు రావాలి, రావాలి. నాలా ఆలోచించే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. మనం బానిసలమనే భావన తొలగాలి. అందుకు మన ఆలోచన మారాలి. ఆ మార్పు దిశగా మనల్ని ముందుకు నడిపే అభినవ్ లాంటి నాయకుడు మనకు కావాలి. అయినా ఆ కుర్రాడు చాలా సార్లు చెప్పాడు నన్ను మారమని. నాలాంటి వాళ్ళలో మార్పు కోసం అతను చాలా తపన పడ్డాడు. మనందరం అతనికి ఏమిచ్చాం? అతన్ని ఈ ఊరి నుంచి తరిమేద్దాం అనుకున్నాం. మనం ఇకనైనా మేల్కొందాం. మనం మారడానికి అభినవ్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం చేజార్చుకోవద్దు, చేజార్చుకోవద్దు. వెళ్ళొస్తానమ్మా. అభినవ్, నా భార్యను కోల్పోతే కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలియలేదు. నువ్వు అడిగినట్టే నేను మారాను. నేనే కాదు, మేమందరం ఆ మార్పు వైపు నడవాలని కోరుకుంటున్నాం. మా నాయకుడిగా ఉండి మమ్మల్ని ఆ దిశగా నడిపించు. ప్రశ్నించే నీ గొంతుకు మా గాళాన్ని కూడా జోడించి ఆ ప్రశ్నకు ఊపిరిపోద్దాం. నేను నాయకుడిని అవుదామని కాదండి, మీలో ఈ మార్పు కోసమే నా ఈ తపన.
విద్య, వైద్యం, వాక్ స్వాతంత్రం ఎలాగైతే మన ప్రాథమిక హక్కులో మన సమస్యల కోసం పోరాడటం, వాటిని ప్రశ్నించడం కూడా మన ప్రాథమిక హక్కే. కానీ ఎప్పుడైతే మనం మన ఓటు నమ్ముకుంటున్నామో మనం ఆ హక్కుని కోల్పోతున్నాం. అందరూ అనుకునేలా ఓట్ అనేది ఒక హక్కు కాదండి, అది మన బాధ్యత. ఒక్కసారి డబ్బు తీసుకోకుండా ఓటు వేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది రాజెవరో సేవకుడెవరో.